గైస్ ఇప్పుడే ప్రోమో వచ్చింది మన బిగ్ బాస్ హౌస్ లోపలికి. శ్రీజ ఇంకా భరణి ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్గా మనీష్ శ్రీజ అయితే సూపర్గా ఉంటుంది అనుకున్నాను, కానీ భరణి వచ్చాడు. చూద్దాం ఈ బాండ్స్ ఇంకా ఇలానే చేస్తాడా లేకపోతే కంటిన్యూ చేస్తాడా, మళ్ళీ ఈ సంజన మీద విరుచుకొని పడతాడా. అతనికి చేతనైంది అదొక్కటే, సంజన మీద కోపం చూపించడమే. వేరే వాళ్ళ మీద చూపిస్తే లాగి ఒకటి పీకుతారని చెప్పేసి మరేమో ఎప్పుడు సంజనాన్ని టార్గెట్ చేస్తాడు. అండ్ శ్రీజ ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉన్నది శ్రీజ దమ్ము గురించే. సో తను కూడా వస్తుంది. వీళ్ళిద్దరూ ఎలా చేస్తారు ఏంటి ఈటింగ్, అసలు నేనైతే చాలా వెయిటింగ్ ఎలా ఉంటుంది కానీ ఎపిసోడ్ అని. ఇక్కడ ఏంటంటే మిర్రర్స్ ఇచ్చేసి వాళ్ళకి హౌస్ మేట్స్ కరెక్ట్ చేయించాలి. అంటే ప్రీవియస్గా వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేశారో అవి చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకోవాలని చెప్పేసి మిర్రర్ మీద వీళ్ళు ప్రీవియస్గా చేసిన తప్పులు ఏవైనా ఉన్నాయి అది సరిదిద్దుకునే ఛాన్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ ఇమాన్యువల్ ఓకే డ్రాగ్ చేస్తావు శ్రీజ నువ్వు ప్రతిదీ, సో కొంచెం డ్రాగ్ చేయకుండా నువ్వు నాకు మాట ఇవ్వాలి అని చెప్పేసి రాస్తాడు. ఓకే, నెక్స్ట్ పవన్ వస్తాడు, డెమాన్ పవన్. భరణికి వచ్చేసి మీరు ట్రస్ట్ ఉండదు మీ దగ్గర నుంచి, నేను ట్రస్ట్ ఒకటి చూడాలనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నట్టు అడుగుతాడు. ఓకే, దట్ ఈస్ ఫైన్. మహాతల్లి మాధురి వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీజ మైండ్ యువర్ వర్డ్స్ అంట. ఫస్ట్ ఈమెకు ఉండాలి మైండ్ యువర్ వర్డ్స్. ఈమె అసలు నోరు లూజ్గా పెట్టేసి ఎవరితో ఏం మాట్లాడుతుంది, ఈ సిచ్యువేషన్కి ఇది మాట్లాడడం కరెక్టా రాంగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకే తెలియదు. ఈమె వెళ్ళి శ్రీజాకి ఇస్తుంది, ఎందుకంటే ఈమెకి స్టార్ట్ అయింది. నిన్ననే ఒక సినిమా చూపించింది కదా శ్రీజ మాధురికి. సో మాధురి దానివల్లనో మరేమో కానీ బాగా మైండ్ యువర్ వర్డ్స్ అంట. నేను నీలాగా అంత లూజ్గా వదిలేను కదా వర్డ్స్ అని చెప్పేసి మన శ్రీజ కూడా బాగానే ఇంకా టిట్ ఫర్ టాట్ సూపర్గా ఉంటుంది. చూడండి ఈ రోజు నుంచి ఎపిసోడ్, ఈ సీజన్ 9 వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఇప్పుడే రిలీజ్ అయిన ప్రోమో అనాలిసిస్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్.